ఒకప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రణవిలిన పల్లెలు నేడు డ్రగ్స్ మత్తులో తూగుతున్నాయని రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ ఆర్గనైజేషన్ తోట కమలాకర్ రెడ్డి సిద్దిపేట ఆర్నర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలరెడ్డి అన్నారు. డ్రగ్స్ సమాజానికి హానికరమని, మహమ్మారిని తరిమి కొడితే దేశానికే శ్రేయస్కరమని తెలిపారు. సిద్దిపేట జిల్లా మిరుతోటి మండలం లక్ష్మీనగర్ గ్రామంలో రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కమలాకర్ రెడ్డి, బాలరెడ్డి హాజరయ్యారు. అనంతరం 2K రన్ పూర్తి చేసిన వారికి మెడల్స్ ను అందజేశారు. మాట్లాడుతూ ఉన్నారు. దీనికి కారణం ఏంటి అని అంటే అక్కడ ఒక అనుమానం కలిగింది. ఈయన డ్రగ్స్ తీసుకున్నట్టుగా, గంజాయి తీసుకున్నట్టుగా ఒక సైకో లెక్క ప్రవర్తిస్తుండే ఏంటి అని చెప్పి చూస్తే నిజంగా అక్కడ నుంచి మొదలైనటువంటి ఈ ఆలోచన మిగతా 2-3 దగ్గరలో కూడా అట్లే కనిపించింది. నేను దాని తర్వాత ఇంటెలిజెన్స్ వాళ్ళను, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళను, కొంతమందిని తెలిసిన వాళ్ళను సిద్దిపేటలో సంప్రదించి ఏంది సార్ మా ఏరియాలో గంజాయి ఎక్కువ పిల్లలు బానిస అవుతున్నట్టుగా తెలుస్తుంది, నిజమేనా అని చెప్పేసి అంటే ప్రభుత్వం దృష్టిలో కూడా ఈ సిద్దిపేట జిల్లాలోనే అత్యధిక గంజాయి బాధితులు, గంజాయికి అలవాటు పడుతున్న యువత ఎక్కడ ఉంది అంటే మీ మిరుదోటి మండలంలో ఉన్నది. దాని మీద మేము కూడా స్పెషల్ డ్రైవ్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోబోతున్నాము అని చెప్పినప్పుడు నిజంగా నా మనసు కలించిపోయింది. అక్కడ కొంత యువతను రక్షించుకోవడానికి కమలాకర్ రెడ్డికి వచ్చినటువంటి ఇంత ఉన్నతమైనటువంటి ఆలోచనను నేను మనసా వాచ అభినందిస్తున్నాను. ఈ యువకులు కూడా ఈ రోజు చేసినటువంటి 2K రన్లో చాలా మంది పాల్గొన్న వరకే మన పని అయిపోయింది అనుకోవద్దు. ఖచ్చితంగా మన దృష్టికి వచ్చినటువంటి కేసు ఏమైనా ఉంటే వారికి కౌన్సిలింగ్ చేయాలి. కౌన్సిలింగ్ పదే చేయాలి. ఒకసారి కౌన్సిలింగ్ మారకపోవచ్చు, ఎందుకంటే అంతకంటే ఆ డ్రగ్ వాళ్ళకి ఎక్కువ కౌన్సిలింగ్ చేస్తుంది. వాళ్ళకి డ్రగ్ ఎంత కౌన్సిలింగ్ చేస్తుందో అంతకంటే మనం వాళ్ళని మోటివేట్ చేస్తే వాళ్ళని దూరం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఈ డ్రగ్స్ ప్రమాదాన్ని మనం యువకులందరం గుర్తించి